వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా లీడ్ చేస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. బట్ ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం మర్చిపోతున్నారు. ఎవ్రీడే 3 మీల్స్ కూడా మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే మనం అచీవ్ చేయాలనుకున్న టార్గెట్ని రీచ్ అవుతాం అనమాట. సో ఎటువంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ యాడ్ చేసుకోవాలని మనం ఎవ్రీ ఎపిసోడ్లో చూపిస్తూ ఉంటాము అని చెప్తూ ఉంటాము. ఇవాళ కూడా ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో అలాగే ఒక మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలా మంది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ చాలా హెల్దీగా లీడ్ చేస్తున్నారు, మార్నింగ్ లేవడం, యోగా, ఎక్సర్సైజ్. బట్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి మనం కొంచెం సౌత్ ఇండియన్ లేకపోతే ఇండియన్ ఫుడ్ కాబట్టి కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉంటాయి, ఆయిల్ ఎక్కువ ఉంటుంది, అవి తినేస్తూ ఉన్నారు. ఏముందిలే మనం మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తే క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. బట్ ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది హెల్దీ ఫుడ్ అనేది మనం తీసుకోకపోతే? సో ఫస్ట్ థింగ్ మనం ఎక్సర్సైజ్ అవన్నీ స్టార్ట్ చేసేదే వెయిట్ లాస్ అవ్వడానికో లేదంటే అబ్డామినల్ ఫ్యాట్ పోవడానికో. లైక్ అందరికీ డిఫరెంట్ డిమాండ్స్ ఉంటాయి, దాన్ని బట్టే వాళ్ళు డైట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ద ఫస్ట్ థింగ్, వెయిట్ లాస్ చేసే వాళ్ళు మాత్రము ఫ్యాట్స్ ఆల్మోస్ట్ కట్ డౌన్ చేసి యూస్ చేయాలి. అలా అని చెప్పి 0 ఫ్యాట్స్ అసలు యూస్ చేయకూడదు. ఆల్మోస్ట్ అంటే ఒక 20% ఫ్యాట్ అయితే ఉండాలి. సో ఏదైతే ఫ్యాట్ ఆల్రెడీ డిపాజిట్ అయ్యిందో బాడీలో, అది మనము క్లీనప్ చేయడానికో లేదంటే దాన్ని తీసేయడానికో మనం డైట్ అనేది యూస్ చేస్తాం. సో అలాంటి టైంలో మనం మళ్ళీ ఫ్యాట్ కనుక ఇస్తే ఆ బాడీ వర్కౌట్ అవ్వదు. ఐ మీన్ లైక్ ఆ డైట్ అనేది వాళ్ళకి పనిచేయదన్నమాట. సో ఫస్ట్ థింగ్, మనం డైట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం తినే దాంట్లో హెవీ ఫుడ్ తినేవారైతే 60% కట్ చేసేయాలి. అంటే ఎవరైతే ఒబీస్ ఉంటారో, సూపర్ ఒబీస్ అంటే BMI 35 కన్నా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఒక 50 to 60% కట్ డౌన్ చేయాలి. సో అలా BMI బట్టి వాళ్ళు ఎంత కట్ డౌన్ చేయాలో దాన్ని బట్టి వాళ్ళు డైట్ అనేది స్టార్ట్ చేయాలి. పర్ఫెక్ట్. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ. సో ఇవాళ థీమ్ వచ్చేసి లాక్టేషన్ మదర్స్. సో ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి డైట్ ఎంత ఇంపార్టెంటో ఆఫ్టర్ డెలివరీ కూడా డైట్ అనేది అంతే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి గార్లిక్ చికెన్. గార్లిక్ చికెన్ నిజంగానే చాలా మంది అంటే డెలివరీ అయిన తర్వాత ఎవరైతే మదర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ గార్లిక్ తీసుకోవాలి, మిల్క్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. బట్ నిజంగానే మంచి ఆప్షన్ గార్లిక్ చికెన్ అనేది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. సో మనం ఎగ్ కూడా యూజ్ చేస్తాం. అంటే యూజువల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు చికెన్ చేసినప్పుడు. అండ్ బటర్ తీసుకొచ్చు, గార్లిక్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గార్లిక్ అనేది ఎక్కువగా ఇష్టపడుతాం. సో ఇంట్లోనే మనం చాలా డీసెంట్గా చేసుకోవచ్చు అండి, మంచిగా హెల్తీగా. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఓకే. సో యూజువల్గా మ్యారినేషన్ చేసిన తర్వాత మనం కాసేపు అలానే ఉంచితే బెటర్. మ్యారినేషన్ చికెన్ అంటారు, అలానే ఉంచొచ్చా లేకపోతే మనం కుక్ చేసుకోవచ్చా, లేకపోతే డిపెండ్స్ అపాన్? సో ఇందులో మనం ఎక్కువగా స్పైసెస్ ఏం చేయట్లేదు, జస్ట్ ఎగ్తో మనం దాన్ని మ్యారినేట్ చేస్తున్నాం కాబట్టి ఒక 15 minutes కూడా సరిపోతుంది. ఓకే, డన్. సో ఇలా మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చికెన్, అలాగే ఇందులో ఒక ఎగ్ కూడా బీట్ చేసేద్దాం. సో యూజువల్గా ఏంటంటే ఎగ్ అండ్ చికెన్ మంచి హై ప్రోటీన్ ఫుడ్. సో ఎక్కువ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు లాక్టేటింగ్ మదర్స్. వాళ్ళకి ఎక్కువగా ప్రోటీన్ అండ్ అలాగే ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆ బోన్ స్ట్రెంథనింగ్ కానీ మళ్ళీ వాళ్ళకి ఆ విల్ పవర్ బ్యాక్ రావడానికి ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి సో ప్రోటీన్ మనము ఒక 3 months వరకు ఎక్కువగా ఇస్తూనే ఉండాలి. ఆఫ్టర్ 3 months బ్యాలెన్స్డ్ డైట్తో పాటు కొంచెం ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మ్యాగ్నీషియం ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సో ఎగ్ బీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్. సో ఏదైనా మనము కర్రీ కానీ ఏదైనా ఫ్రై అలా చేసుకున్నప్పుడు కొంచెం మ్యారినేట్ చేస్తే బెటర్ అనుకుంటా కదా చికెన్కి? అవును, కొంచెం మ్యారినేట్ చేస్తే అది మంచిగా కుక్ అవుతుంది. అండ్ అలాగే ఏంటంటే ఆ పీసెస్ కూడా కొంచెం క్రిస్పీగా ఉంటుంది. సో సాఫ్ట్నెస్ లోపల ఉంటుంది, బయట కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది. అవును, పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోవాలి. పర్ఫెక్ట్గా మొత్తం మిక్స్ అయిపోవాలి మనం వేసిన దాంట్లో. దీన్ని ఇప్పుడు మనం సార్ట్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేస్తాం. కొంచెం బటర్,
మనం ఈ చికెన్ వేసేసుకుందాం. సో దీంట్లోనే మనం మిగతా ప్రాసెస్ అంతా చేయాలి. మనం మిగతాది సపరేట్ ప్యాన్ లో చేసుకుందాం, కొంచెం సాస్ టైప్ లో చేసుకొని ఇందులో మిక్స్ చేయాలి. సో అదైతే కుక్ అవుతుంటే మరి ఇంకొక స్టవ్ లో చేసుకుందాం. చేసేసుకుందాం. సో ఇందులో కూడా కొంచెం బటర్, కొంచెం వేడెక్కుతుంది. లోపు ఇది సాచ్. ఇందులోనే మనం స్ప్రింగ్ ఆనియన్స్. సో స్ప్రింగ్ ఆనియన్స్ లో మనకు ఫోలిక్ యాసిడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నార్మల్ ఆనియన్స్ కన్నా మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు ఈ టైంలో. సో లాక్టేటింగ్ మదర్స్ కి ఆనియన్స్ బదులు స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఫ్రీక్వెంట్ గా రీప్లేస్ చేస్తూ ఉండొచ్చు. ఎస్, అవును. లైక్ మనం డేలో ఒక 3 to 4 రెసిపీస్ చేసుకుంటే ఒక దాంట్లో స్ప్రింగ్ ఆనియన్, రిమైనింగ్ దాంట్లో ఆనియన్, ఒక దాంట్లో గార్లిక్, అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి కొంచెం ఎక్కువగా వేస్తూ ఉండొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత గ్రీన్ చిల్లీ కూడా, పచ్చిమిర్చి. సో ఇది కొంచెం కారం తగ్గించాలి అంటుంటారు కదా. ఎస్, అవును. సో అది వేగేలోపు కొంచెం వెల్లుల్లి కూడా కొంచెం క్రష్ చేసుకుందాము. సో సన్నగా కట్ చేసుకోవడం కంటే మనం ఇలా క్రష్ చేసుకుంటే ఎక్కువ ఫ్లేవర్ యాడ్ ఆన్ అవుతుంది కదా. ఎస్, అవును. వాళ్ళకి ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. దీనివల్ల మిల్క్ రావడమే కాకుండా బేబీస్కి ఇన్ఫెక్షన్ కూడా తక్కువ అవుతుంది అన్నమాట. సో మనం బియ్యం పిండి కూడా కొంచెం కలిపేసుకుందాం సైడ్కి. ఇందులో కొన్ని వాటర్. సో కొంచెం ఆ సాస్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి మనం కొద్దిగా లైట్గా బియ్యం పిండి లైట్గా వేస్తున్నాం. ఓకే. సో ఇందులో వేస్తున్నాం. ఇందులో వేస్తున్నాం. సో కొంచెం సాస్కి కాబట్టి కొద్దిగా వాటర్ వేయాలి. కొద్దిగా. సో ఇది కూడా ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయినట్టే. ఇందులో కొంచెం మనం సాల్ట్ కూడా యాడ్ చేద్దాము. ఇందులో ఎట్లా తక్కువ యాడ్ చేస్తాం. ఓకే. సో ఆల్మోస్ట్ మనకి సాస్ కూడా ప్రిపేర్ అయిపోయింది అండ్ చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఈ చికెన్ని మనం సాస్ ప్యాన్లో మిక్స్ చేసేస్తాం. ఇది ఎక్స్చేంజ్ చేసి సో గార్లిక్ ఫ్లేవర్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పార్స్లీ కూడా యాడ్ చేద్దాం కొంచెం ఇందులో. ఇది యాడ్ చేశాక మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే పల్లవి, సో మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ అండ్ చికెన్ చక్కగా జలప్ అయిపోయాయి అండ్ మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ట్యాంగినెస్ కోసం కొంచెం లెమన్ స్క్వీజ్ చేద్దాం. అలాగే కొంచెం పార్స్లీ కూడా. పర్ఫెక్ట్. సో రెడీ అయిపోయినట్టేనా? లాస్ట్ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయింది. సో గుమగుమలాడే గార్లిక్ చికెన్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గార్లిక్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు 1 కప్పు, కోడిగుడ్డు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 8, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, పార్స్లీ కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. గార్లిక్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో చికెన్ ముక్కలు, కోడిగుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ లో వెన్న వేసి కరిగాక అందులో కలిపి పెట్టుకున్న చికెన్ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో వెన్న వేసి కరిగాక అందులో తరిగిన ఉల్లికాడలు, పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి, బియ్యపిండిలో కలిపిన నీళ్లు వేసి కాస్త నీళ్లు అలాగే ఉప్పు వేసి మరిగాక వేయించుకున్న చికెన్ అందులోను పార్స్లీ కూడా
వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం పార్స్లీ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గార్లిక్ చికెన్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా జ్యూసీగా ఉంది. అయితే సాస్ ప్రిపేర్ చేసుకున్నాం, గార్లిక్ ఫ్లేవర్ కావచ్చు, కన్సిస్టెన్సీ కావచ్చు, చాలా బాగుంది. ఎక్కువగా ఏంటంటే ఆ గార్లిక్ ఫ్లేవర్ రావడంతో చికెన్ కూడా మంచిగా, అంటే కొంతమందికి చికెన్ టేస్ట్ కాకుండా స్మెల్ నచ్చదు అనమాట. సో ఆ స్మెల్ కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది గార్లిక్ ఫ్లేవర్తో. సో పర్ఫెక్ట్గా ఉంది. సో ఫస్ట్ మనం ఏదైతే ఎగ్తో మ్యారినేట్ చేసి వేసామో దానివల్ల ఆ పీస్ టేస్ట్ కూడా చక్కగా తెలుస్తుంది. అండ్ అలాగే తర్వాత మనం సాస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో కూడా చక్కగా చెల్లపోయింది. నిజంగా గార్లిక్ చికెన్ చాలా టేస్ట్గా, ఇంట్లో చాలా త్వరగా చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ కూడా చేసుకోవచ్చు. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లి కారం. దొండకాయ ఉల్లి కారం నిజంగా అంటే కొంతమంది కారం కానీ ఇలా కొద్దిగా పౌడర్స్ కలిపి ఒక ముద్ద పెట్టాలి అనుకుంటారు. సో ఇది కూడా అలాగే అన్నమాట. అవును, లాక్టేటింగ్ మదర్స్కి యూజువల్గా. సో చూద్దాం ఎలా చేస్తాం, కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. దొండకాయ ముక్కలు అండ్ అలాగే ఆనియన్స్, చింతపండు గుజ్జు. ఓకే, కొంచెం వాళ్ళకి స్పైసీగా ఉండాలి అండ్ అలాగే టేస్ట్ బడ్స్ కూడా కొంచెం టాబ్లెట్స్ వేసుకొని టేస్ట్ బడ్స్ కొంచెం డెడ్ అయ్యి ఉంటాయి అనమాట. సో వాటి కోసం చక్కటి రెసిపీ ఇది. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కొన్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తాం. సో ముందుగా జీలకర్ర, అలాగే ధనియాలు. సో ఇలా పౌడర్స్ ఫ్రెష్లీ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కానీ తగ్గిపోతుంది అనమాట. అండ్ అది బేబీకి లీడ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇద్దరు చాలా వీక్గా ఉంటారు ఈ టైంలో, చాలా సెన్సిటివ్గా ఉంటారు మదర్ అండ్ డాటర్ ఇద్దరు. సో వాళ్ళ కోసం ఇలా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ తీసుకుంటూ ఉంటే బెటర్ అన్నమాట. సో మదర్ ఏదైతే తీసుకుంటుందో బేబీ కూడా అదే చక్కగా పనిచేస్తుంది అనమాట. సో మదర్ అన్హెల్తీ అయ్యిందంటే బేబీ కూడా అవుతుంది. సో ద ఫస్ట్ థింగ్ పెద్దవాళ్ళు ఎప్పుడు అడుగుతూ ఉంటారు, బేబీ కొంచెం సిక్ అవుతే మదర్ని అడుగుతారు ఏం తిన్నారు అని. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా ఉండడానికి మనం ఇలా ఫ్రెష్గానే పౌడర్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొన్ని మెంతులు కూడా, గార్లిక్ వెల్లుల్లి కూడా. దీన్ని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో సో ఇందులో ఇంకా ఏమైనా వేస్తారా? ఇంకా మనం చింతపండు అండ్ కారం కూడా ఇందులోనే వేసేద్దాం. ఓకే, సో కొంచెం చింతపండు గుజ్జు, అలాగే కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్గా మనము పౌడర్ అయితే చేసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ దొండకాయ అండ్ అలాగే ఆనియన్స్ కూడా వేయించుకుందాం. ఓకే, కొంచెం నూనె, అలాగే ఉల్లిపాయ ముక్కలు, సో
ఇంకా లాక్టేటింగ్ మదర్స్, పాలిస్తున్న మదర్స్ ఎటువంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి? సో వాళ్ళు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, బికాజ్ అందులో మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అంటే ఎవరికైతే LACS అవుతుందో వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది ఇంకా ఫ్రీక్వెంట్గా ఉంటూనే ఉంటుంది. సో అది కొంచెం అవాయిడ్ చేయడానికి మనం కాల్షియం ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే ఆ బోన్ స్ట్రెంథనింగ్లో ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మిల్క్లో కూడా మనకు కాల్షియం అండ్ మ్యాగ్నీషియం ఉంటుంది. అండ్ అలాగే ప్రోటీన్ ఫుడ్స్ ఫర్ బాడీ స్ట్రెంథనింగ్ లైక్ చికెన్ కానీ, ఎగ్ కానీ, ఫిష్ కానీ. వెజ్లో వచ్చేసి పన్నీరు, సోయా, టోఫు, రాజ్మా ఇలాంటిది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే హోల్ సీరియల్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇందులోనే మనము దొండకాయలు కూడా వేయాలి. దొండకాయ కూడా వేసాము. సో ఎక్కువగా వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ కూడా ఎక్కువగా తీసుకోవాలి అంటారు. ఎస్, ఉల్లిపాయలు వచ్చేసి మనకు డైజెషన్లో చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎవరికైతే ఎక్కువగా డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో తీసుకునే వాటిలో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఈ కారం వచ్చేసి టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ చేయడానికి, అండ్ గార్లిక్ వచ్చేసి మదర్ మిల్క్ని కొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈ పౌడర్ మనం చేసి కూడా పెట్టుకోవచ్చు, రిమైనింగ్ వెజిటేబుల్స్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో ఇప్పుడు కొంచెం యాడ్ చేసేద్దాము మళ్ళీ. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే పౌడర్ ముందుగా చేసుకున్న పౌడర్. సో చాలా అరోమా అయితే చాలా బాగా వస్తున్నాయి. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ వేసుకున్నాం వాటి పౌడర్స్ అన్ని. సో కొంచెం అలా ఫ్రై అవ్వనిదా. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనుకుంటా, చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఇంకా మరి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మనం సర్వ్ చేస్తున్నాం. ఓకే. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనకు. సో వావ్, నిజంగానే మంచి అరోమా వస్తుంది. సో మరి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు అనమాట. లాస్యా దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఓకే, దొండకాయ ఉల్లికారం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. దొండకాయ ఉల్లికారంకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా, వెల్లుల్లి రెప్పలు 4, చింతపండు గుజ్జు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, దొండకాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు. దొండకాయ ఉల్లికారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో జీలకర్ర, ధనియాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చింతపండు, కారం, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, దొండకాయ ముక్కలు వేసి కాస్త వేగాక అందులో పసుపు, తగినంత ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ ఉల్లికారం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేద్దామా? ఓకే. దొండకాయ ఫ్లేవర్ మనం ఏదైతే పౌడర్ వేసుకున్నామో చాలా టేస్టీగా ఉంది. హ్యాపీగా రైస్లోకి తినొచ్చు, చపాతీస్లోకి, పుల్కాస్లోకి, వీటన్నిటిలోకి తినొచ్చు. ఎస్పెషల్లీ కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకున్నా పులుపుతనం బాగా తెలుస్తుంది. అండ్ ఏవైతే మనం ఆనియన్స్ అవన్నీ చక్కగా జల్లప్ అయిపోయాయి. పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఆ పౌడర్ ముందే మనం రోస్ట్ చేసి వేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. సో 2 రెసిపీస్, అటు గార్లిక్ చికెన్ కావచ్చు అండ్ ఇది దొండకాయ ఉల్లికారం కావచ్చు, 2 చాలా టేస్టీగా ఉన్నాయి. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి గార్లిక్ చికెన్. గార్లిక్ తీసుకోవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్లో ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మదర్ ఆర్ బేబీకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నా, లేదంటే హాస్పిటల్ డ్యూరేషన్ టైంలో యాంటీబయాటిక్స్ మీద ఉన్నా కానీ ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ కూడా చేస్తుంది. దాంతోపాటు డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది.
చికెన్లో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మంచి ఫ్యాట్ అంటే హెచ్డిఎల్ ఫ్యాట్ని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. దాంతోపాటు బాడీ స్ట్రెంథనింగ్ అండ్ అలాగే ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. బటర్లో కూడా మనకు ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే మదర్స్ చాలా త్వరగా వీక్ అవుతారో అండ్ అలాగే మార్నింగ్ సిక్నెస్ డ్రౌజీనెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం బటర్ కనుక తీసుకుంటే ఆ ఫ్యాట్ వచ్చేసి మనకు కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీ లాగా కూడా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం. దొండకాయలో మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ ద్వారా మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉపయోగపడుతుంది అండ్ అలాగే బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎవరికైతే యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అది కూడా దొండకాయ వల్ల తొలగిస్తుంది అండ్ దాంతోపాటు మిల్క్ ప్రొడక్షన్లో కూడా ఉపయోగపడుతుంది. ఆనియన్స్లో మనకు డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే ఎవరికైతే ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళు కూడా ఉల్లిపాయలు తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. సో పౌడర్స్ చేసుకునేటప్పుడు మనం ఫ్రెష్గా రోస్ట్ చేసి అప్పుడు మనము ఆ పౌడర్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బడ్స్ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది అండ్ దాంతోపాటు ఎవరికైతే ఎక్కువగా డైజెషన్ ఇష్యూస్ కానీ అండ్ టేస్ట్ తెలియకపోవడం మెడిసిన్స్ ఎక్కువగా వాడి నోరు చప్పబడిపోతుందో వాళ్ళు కూడా ఈ పౌడర్స్ రిమైనింగ్ వెజిటేబుల్స్ దాంతో కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో నిజంగా రెండు చాలా టేస్టీగా ఉన్నాయి, బోల్డ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ లాక్టేటింగ్ మదర్స్కి రెండు రెసిపీస్ చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటున్నా టేక్ కేర్. బై.